హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఆనపగింజల మసాలా కర్రీ అండి. ఇది రైస్, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుంది. అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైనా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 3 నుంచి 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులో జీలకర్ర, ఆవాలు, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఎండుమిరపకాయ, ఒక పచ్చిమిరపకాయ కూడా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మరోసారి కలుపుకోవాలి. చూడండి, ఆనియన్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక 3 వంకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. అలాగే ఆనపగింజలు కూడా వేసుకొని కొద్దిగా 1 టీ స్పూన్ దాకా కారం వేసుకున్నాను. కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక 2 మీడియం సైజ్ టమాటోలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఉప్పు, కారం పట్టేలాగా ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ అన్నది మీ ఇష్టం అండి. మీకు కర్రీ లూజ్గా కావాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మరోసారి ఇలా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, వెల్లుల్లి, ఎండు కొబ్బరి కలిపి మిక్సీ పట్టిన పౌడరు, అలాగే వేయించిన పల్లీల పౌడరు ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మరోసారి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత కుక్కర్కి మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, 3 విజిల్స్ అయితే వస్తున్నాయి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయే వరకు వెయిట్ చేయాలి. చూడండి, ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆ వేడికి ఇది కుక్ అవుతూనే ఉంటుంది. చూసారు కదా, గ్రేవీ అయితే కరెక్ట్గా వచ్చింది. సీడ్స్ కూడా కరెక్ట్గానే ఉడికాయి. ఇలా ఉంటే సరిపోతుందండి. చూసారు కదా, చాలా సింపుల్గా, క్విక్గా ఆనపగింజల మసాలా కర్రీ రెడీ అయింది. ఇది రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎవరైనా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.